పవన్ ఆయన పేరుకు ముందే పవర్ స్టార్ అనే ట్యాగ్ ఉంటుంది. అతడి మాటలు కూడా అంతే పవర్ఫుల్. రెగ్యులర్ గా ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ ట్వీట్స్ చేస్తూ ఏపీ పాలిటిక్స్ లోనే కాదు తెలంగాణలో కూడా హాట్ టాపిక్ గా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. హిందుత్వ రిలేటెడ్ విషయాల్లో అయినా, అభివృద్ధి ఎజెండా అయినా, అపోజిషన్ కు వార్నింగ్ ఇవ్వటంలో కూడా ఆయనే ముందుంటున్నారు. సేనాని రూట్ మారిందా? స్ట్రాటజీ ప్రకారమే పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారా? పొలిటికల్ హాట్ టాపిక్ గా పవన్ కళ్యాణ్ కామెంట్స్. మొన్న దిష్టి వ్యాఖ్యలతో చర్చకు తెరలేపిన పవన్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలంటూ ట్వీట్లు, వైసీపీ మళ్లీ రాదు తనది బాధ్యత అంటూ సవాళ్లు, పవర్ఫుల్ కామెంట్స్ తో లైమ్ లైట్ లో సేనాని. కొన్నాళ్లుగా ఆయన చుట్టే చర్చ, ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై డిస్కషన్. టీవీ డిబేట్ అయినా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా పవన్ సెంట్రిక్ గానే చర్చ నడుస్తోంది. దానికి ఒకే ఒక్క రీజన్, ఆయన చేస్తున్న కామెంట్సే. ఈ మధ్య పవన్ మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో విధంగా హాట్ టాపిక్ గా మారుతోంది. అది హిందుత్వ ఎజెండా విషయంలో అయినా, కూటమిగానే ఉంటామని చెబుతుండడమైనా, వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని చేస్తున్న కామెంట్స్ కూడా పవన్ ను నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తోంది. సేమ్ టైం అటు మంత్రి లోకేష్ తో పవన్ కు గ్యాప్ అంటూ చర్చ జరిగినా దానికి చెక్ పెట్టేలా ఆ ఇద్దరు అమరావతిలో కలుసుకోవడం, ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోవడం, ఇలా ఆయన చుట్టే డిస్కషన్ జరుగుతోంది. లేటెస్ట్ గా పవన్ చేసిన కామెంట్స్ ఏపీ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ లీడర్లు పవన్ కామెంట్స్ ను తప్పుబడుతూ విమర్శల దాడి చేశారు. పవన్ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. సారీ చెప్పకపోతే పవన్ సినిమాలు ఆడనివ్వబోమంటూ మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించడం హాట్ టాపిక్ అయింది. మంత్రి పొన్నం, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వరుసబెట్టి పవన్ దిష్టి వ్యాఖ్యలను తప్పుబట్టారు. 4-5 రోజుల పాటు సేనాని కామెంట్స్ చుట్టూ రాజకీయ వేడి కొనసాగింది. పవన్ వ్యాఖ్యలపై దుమారం లేవడంతో జనసేన పార్టీ వివరణ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వక్రీకరించొద్దంటూ కోరింది. ఆ తరువాత వివాదం కాస్త సద్దుమణిగినట్లయింది. ఇక హిందుత్వ విషయాల్లో కూడా పవన్ తన స్టాండ్ ను క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలంటూ ఇప్పటికే పలుసార్లు డిమాండ్ చేశారు పవన్. లేటెస్ట్ గా హిందువులు మేల్కొనాలంటూ పిలుపునిచ్చారు. దేశంలో హిందువులను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పవన్ తిరుప్పరన్ కుండ్రంలో కార్తీక దీపం వెలిగించడంలో అడ్డంకులు పెడుతున్నారని మండిపడ్డారు. హిందువులు బలంగా నిలబడాలని ఆకాంక్షించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న హిందువులు మత విశ్వాసాల కోసం న్యాయ పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలంటూ మరోసారి పవన్ గట్టిగా డిమాండ్ చేశారు. ప్రతి హిందువు తమ దేశంలో హిందువులు ఎదుర్కొంటున్న అవమానాలపై మేల్కొనే రోజు రావాలని కోరుకుంటున్నట్లు పవన్ ట్వీట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక వైసీపీ మళ్లీ అధికారంలోకి రానే రాదని పదే పదే చెబుతున్నారు డిప్యూటీ సీఎం పవన్. 2029లో మళ్లీ మేమే వస్తాం, అంతు తేలుస్తామంటూ చర్చకు దారి తీస్తున్నారు. 2029లో మళ్లీ పవర్ లోకి వస్తామని కలలు కంటున్న వైసీపీకి కౌంటర్ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మీరు రారు, అలాంటి ఆశలు పెట్టుకోకండి, అవి జరగవు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని అంటున్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ వైసీపీ మళ్లీ ప్రభుత్వంలోకి రాబోదని చెబుతూ నిత్యం పొలిటికల్ హాట్ టాపిక్ గా కొనసాగుతున్నారు. ఇదంతా చూసిన వాళ్లు పవన్ కావాలని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా, లేక ఆయన మాట్లాడిన ప్రతి మాట చర్చకు దారితీస్తుందా అని చర్చించుకుంటున్నారట. ఏదైనా సేనాని రూటే సెపరేటు. అధికారంలో ఉన్నా, అపోజిషన్ లో ఉన్నా ఆయన చుట్టే చర్చ జరగడం చిన్న విషయమేమీ కాదని, ఆయనకున్న ఇమేజ్, ఫ్యాన్ బేస్ అలాంటిదని మాట్లాడుకుంటున్నారు.